ముఖ్యమైన విద్యా ఉద్యోగ వార్తలని ప్రముఖ తెలుగు దినపత్రికల నుంచి వచ్చిన ఆర్టికల్స్ని అయితే మనం చూడబోతున్నాం ఇప్పుడు. సో మొదటిగా బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, తొలి రోజు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతం. 4463 మంది క్వాలిఫై అయితే 2932 మంది పరీక్ష రాశారు. IIITకి 15450 దరఖాస్తులు వచ్చాయి. రేపు ఏయూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష విశాఖ సహా 7 నగరాల్లో పరీక్షా కేంద్రాలు. ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు. 7న ఏపీ ఐసెట్ 37,572 మంది దరఖాస్తు. ఒక గ్రామంలో 35 ఇళ్ళు 40 ప్రభుత్వ ఉద్యోగాలు స్పెషల్ ఆర్టికల్. సో ఇక టాపిక్లోకి వెళ్తే, తొలి రోజు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతం. శనివారం నుంచి ప్రారంభమైన గ్రూప్ 1 మెయిన్స్ విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో ఏర్పాటు చేసిన 13 కేంద్రాల్లో మొదటి రోజు క్వాలిఫైయింగ్ పరీక్ష తెలుగు నిర్వహించారు. ప్రిలిమ్స్ రాసిన వారిలో 4497 మంది అభ్యర్థులు మెయిన్స్కి అర్హత సాధించగా, వారిలో 3867 మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో తొలి పరీక్షకి 2932 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఏపీపీఎస్సీ చైర్మన్ విజయవాడలోని బిషప్ హజారియా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. సో ఓవరాల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఫస్ట్ డే ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో మరొక వార్త చూసుకుంటే, IIITకి 15,450 దరఖాస్తులు. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని IIITలో అడ్మిషన్ల కోసం శనివారం వరకు 15,450 మంది దరఖాస్తు చేసుకున్నారని, నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం IIITలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం గత నెల 23న అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. సో మరొక అప్డేట్ చూసుకుంటే, మే 7న ఏపీ ఐసెట్ ఇప్పటివరకు 37,572 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఈ నెల 7న జరగనుంది. ఈ ఏడాది ఐసెట్కి 37,572 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లారని తెలియజేయడం జరిగింది. సో ఏపీ ఐసెట్ మే 7వ తారీఖు రోజున అని మీ అందరికీ తెలిసిందే. స్పెషల్ ఆర్టికల్, 35 ఇళ్ళు 40 ప్రభుత్వ ఉద్యోగాలు. సర్కారీ కొలువుల్లో కొత్త పొల్లంకి సత్తా. పచ్చడి పొలాల మధ్య ఉన్న చిన్న గ్రామం విజయనగరం జిల్లా కంట్యాడ మండలంలో ఉంది. 2 అంటే 2 వీధులు ఉన్న ఆ పల్లెలో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. ఇప్పటికీ ఏ పోటీ పరీక్ష ఫలితాలు వచ్చినా ఈ ఊరు పేరు వినిపిస్తుంది. 60 ఏళ్ళట ఏర్పడ్డ కొత్త పొల్లంకి చాలా ఏళ్ళ కిందటి వరకు చదువుకున్న వారు లేరు. పెద్దలు వ్యవసాయం చేస్తూ పిల్లలు చదివిస్తున్నారు. 96లో శ్రీనివాసరావు అనే మొదటి గణిత ఉపాధ్యాయుడిగా కొలువు సాధించాడు. దీంతో గ్రామస్తులు సర్కారీ కొలువులపై గురి కుదిరింది. పిల్లలందరికీ ఆ దిశగా ప్రోత్సహించారు. శ్రీరామనవమి, సంక్రాంతి వంటి పండుగలకు గ్రామస్తులు, ఉద్యోగులు ఒకచోట చేరి యువతకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. సామూహిక వేడుకలు, కౌన్సిలింగ్ కేంద్రాలు ఉపయోగించుకున్నారు. ఉద్యోగులు యువతకు నిర్దేశం చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. నేను 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చదువుకున్నా. మా గ్రామంలో మొదటి ఉద్యోగిని నేనే. నా తర్వాతి తరాలు బాగుండాలని యువతకు గైడెన్స్ ఇస్తున్నానని చెప్పేసి శ్రీనివాసరావు అనేవారు చెప్పుకొచ్చారు. రెండు 2010లో ఐపీఎస్సీ కూడా వీళ్ళు ఎంపిక అయ్యారని చెప్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు క్యాడర్లో డిఐజీగా పనిచేస్తున్నారని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 35 ఇళ్లలో 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అందులో సిఐలు, ఎస్ఐలు, డీటీలు, పరిపాలనాధికారులు, బ్యాంక్ పీఓలు, కానిస్టేబుల్ ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేస్తున్నారు. నిజంగా ఇటువంటి గ్రామం ఒక పెద్ద ఆదర్శంగా తీసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే అక్కడ మొదటిసారిగా సాధించిన అభ్యర్థి, ఆ ఊర్లో అందరూ
తనలా అభివృద్ధి చెందాలని వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూ అందరినీ సరైన మార్గంలో పెట్టడం అన్నది చాలా అభినందించాల్సిన విషయం. సో ఓవరాల్గా ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. ఎందుకంటే తనొక్కడే డెవలప్ కాకుండా తనతో పాటు అందరూ డెవలప్ కావాలని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ముందు తీసుకుపోవడం అనేది ఈ రోజుల్లో చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. సో మరొక వార్త చూసుకుంటే ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును సోమవారం వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ మధ్య విద్యామండలి కార్యదర్శి ఒక ప్రకటన తెలిపారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇదే చివరిసారని, మరోసారి పొడిగింపు ఉండదని అయితే తెలియజేశారు. తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 మెయిన్స్ విజయవాడ. ఈ నెల 9 వరకు కొనసాగిన పరీక్షలు. తొలి రోజు విజయవాడలో 1800 మందికి గాను 1100 మంది హాజరయ్యారని తెలిపిన కలెక్టర్. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ విద్యా వార్తలు. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.